ఏప్రిల్ 29, 2026 తేదీలలో ఓపెక్ కూటమి నుండి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన దేశమేది? సరైన సమాధానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం యుఏఈ యొక్క నిష్క్రమణ ప్రపంచ చమురు మార్కెట్ డైనమిక్స్లో పెద్ద మార్పును సూచిస్తుంది. ఏప్రిల్ 28, 2026 తేదీన ముగిసిన G7 క్లైమేట్ అండ్ ఎనర్జీ మీటింగ్ ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం టురిన్, ఇటలీ. ది హిందూ నివేదించిన ప్రకారం టురిన్ సమ్మిట్ సందర్భంగా G7 మంత్రులు నిర్దిష్ట బొగ్గు ఫేజ్ అవుట్ టైమ్లైన్లపై అంగీకరించారు. ఏ అంతర్జాతీయ సంస్థ ఏప్రిల్ 29న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026ని విడుదల చేసింది? సరైన సమాధానం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఆర్ఎస్ఎఫ్. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో నివేదించబడినది. ఆర్ఎస్ఎఫ్ సంవత్సరానికి 180 దేశాలలో జర్నలిజం ప్రమాణాలను అంచనా వేస్తుంది. ఏప్రిల్ 29న మహమ్మారి సంసిద్ధత గురించి చర్చించడానికి గ్లోబల్ హెల్త్ సమ్మిట్ 2026ని ఏ నగరం నిర్వహించింది? సరైన సమాధానం న్యూఢిల్లీ. పిఐబి ప్రకారం భారతదేశం వన్ హెల్త్ మరియు వ్యాక్సిన్ ఈక్విటీపై దృష్టి సారించి సమ్మిట్ను నిర్వహించింది. ఏప్రిల్ 2026లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించినందుకు భారతదేశం ఏ దేశ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ను అభినందించింది? సరైన సమాధానం బల్గేరియా. పిఐబి ప్రకారం భారత ప్రధాని బల్గేరియన్ నాయకుడికి అభినందనల సందేశాన్ని పంపారు. భవిష్యత్తులో మార్స్ మిషన్ల కోసం నాసా న్యూక్లియర్ థర్మల్ రాకెట్ ఇంజిన్ను ఏ తేదీన విజయవంతంగా పరీక్షించింది? సరైన సమాధానం ఏప్రిల్ 29. ఈ మైలురాయి రెడ్ ప్లానెట్కు సిబ్బందితో కూడిన మిషన్ల కోసం ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ప్రధాన దశను సూచిస్తుంది. ఏప్రిల్ 2026లో 2% లక్ష్యానికి తిరిగి రావడం ద్వారా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ క్రైసిస్ నుండి నిష్క్రమించిన మొదటి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం నిలిచింది? సరైన సమాధానం స్విట్జర్లాండ్. ది ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం ఇతర పాశ్చాత్య దేశాల కంటే స్విట్జర్లాండ్ దాని ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని చేరుకుంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 వాతావరణ మార్పులకు 7వ అత్యంత హాని కలిగించే దేశంగా ఏ దేశాన్ని పేర్కొంది? సరైన సమాధానం భారతదేశం. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో నివేదించినట్లుగా అస్థిరమైన రుతుపవనాల నమూనాల కారణంగా భారతదేశం చాలా ప్రమాదకరంగా ఉంది. ఏ ద్వీపం దేశం ఏప్రిల్ 2026లో భారతదేశంతో భద్రత మరియు వాతావరణ ఒప్పందంపై సంతకం చేసింది? సరైన సమాధానం పాపువా న్యూ గినియా. ఈ ఒప్పందం ఇండోపసిఫిక్లో సముద్ర భద్రత మరియు విపత్తు సహాయ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఏప్రిల్ 2026లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం థాని బిన్ అహ్మద్ అల్ జయోది. డిజిటల్ వాణిజ్య నిబంధనలపై దృష్టి సారించి కు నాయకత్వం వహించడానికి యుఏఈ యొక్క వాణిజ్య మంత్రి ఎన్నికయ్యారు. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ చర్చలు ఏ నగరంలో ఏప్రిల్ 2026లో తుది ముసాయిదాకు చేరుకున్నాయి? సరైన సమాధానం బుసాన్. బుసాన్ సమ్మిట్ 2040 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి చట్టబద్ధమైన ఒప్పందంతో ముగిసింది. ఏప్రిల్ 2026లో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్ను ఏ దేశం కనుగొంది? సరైన సమాధానం జింబాబ్వే. జింబాబ్వేలో ఆవిష్కరణ ఈవీ బ్యాటరీల కోసం ప్రపంచ సరఫరా గొలుసును మారుస్తుందని భావిస్తున్నారు. ఏ అంతర్జాతీయ సంస్థ ఏప్రిల్ 29, 2026న యూనిఫైడ్ గ్లోబల్ కార్బన్ టాక్స్ కోసం తీర్మానాన్ని ఆమోదించింది? సరైన సమాధానం యుఎన్ పర్యావరణ కార్యక్రమం, యుఎన్ఈపీ. యుఎన్ఈపీ రిజల్యూషన్ సరిహద్దుల్లో కార్బన్ లీకేజీని నిరోధించడానికి కార్బన్ ధరలను ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 29, 2026 తేదీలలో రష్యన్ తీర పట్టణం తగలబడిపోయినట్లు నివేదించబడిన ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం? సరైన సమాధానం తుయాప్సే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేర్కొన్నట్లుగా తుయాప్సేలో అగ్నిప్రమాదం స్థానిక అత్యవసర పరిస్థితిని ప్రేరేపించింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ సమావేశం ఏప్రిల్ 2026లో ఏ తటస్థ నగరంలో జరిగింది? సరైన సమాధానం వియన్నా. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం జల విద్యుత్ ప్రాజెక్ట్ వివాదాలను పరిష్కరించడానికి నిపుణులు వియన్నాలో సమావేశమయ్యారు. ఏ గ్లోబల్ టెక్ దిగ్గజం తన మొదటి క్వాంటం కంప్యూటింగ్ డేటా సెంటర్ను ఏప్రిల్ 2026లో భారతదేశంలో ప్రకటించింది?
సరైన సమాధానం ఐబిఎం. ఐబిఎం భారతదేశం యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్కు మద్దతు ఇచ్చే సదుపాయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 29, 2026న లండన్లో ముగిసిన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ ఛాలెంజ్లో ఏ దేశం గెలిచింది? సరైన సమాధానం భారతదేశం. ఎథికల్ హ్యాకింగ్ మరియు డిఫెన్స్లో అత్యున్నత నైపుణ్యాలను ప్రదర్శిస్తూ టీం ఇండియా విజేతగా నిలిచింది. యూనిసెఫ్ ఏ ప్రాంతంలోని సంక్షోభానికి సంబంధించి 20 ఏళ్లు అనే శీర్షికతో ఏప్రిల్ 2026లో చైల్డ్ అలర్ట్ నివేదికను విడుదల చేసింది. సరైన సమాధానం డార్ఫర్, సూడాన్. డార్ఫర్లో పిల్లలు ఎదుర్కొంటున్న విపత్తు, హింస మరియు స్థానభ్రంశం గురించి నివేదిక హెచ్చరించింది. ఏప్రిల్ 2026లో 2027-2030 కొత్త జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) ని ఏ యూరోపియన్ సంస్థ ఆమోదించింది? సరైన సమాధానం యూరోపియన్ పార్లమెంట్. 65 అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుంకం రహిత ప్రాప్యతను అందించే పథకానికి పార్లమెంటు ఓటు వేసింది. ఏప్రిల్ 2026లో అధికారికంగా డిజిటల్ నేషన్స్ స్టీరింగ్ కమిటీలో ఏ దేశం చేరింది? సరైన సమాధానం భారతదేశం. కలుపుకొని మరియు నైతిక ఏఐ ఫ్రేమ్వర్క్ల కోసం వాదించడానికి భారతదేశం నాయకత్వ పాత్రను పోషించింది. ల్యూపెక్స్ చంద్ర మిషన్ భాగస్వామ్యాన్ని ఇస్రో మరియు వాటి మధ్య శాశ్వత మూన్ బేస్ ఒప్పందంగా విస్తరించారు. సరైన సమాధానం జాక్సా. ది హిందూ, జపాన్ మరియు భారతదేశం దీర్ఘకాల చంద్ర ఉపరితల కార్యకలాపాలపై సహకరిస్తాయి. ఏ సంస్థ ఏప్రిల్ 2026లో అక్రమ చేపల వేటను ట్రాక్ చేయడానికి ఏఐ ఫర్ ఓషన్స్ చొరవను ప్రారంభించింది? సరైన సమాధానం వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF). తీరప్రాంత దేశాలకు ఉపగ్రహ ఆధారిత ఏఐ ట్రాకింగ్ను అందించడానికి WEF ప్లాట్ఫారంను ప్రారంభించింది. ఏప్రిల్ 2026లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక భారతదేశం యొక్క జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. సరైన సమాధానం 7.5%. బలమైన దేశీయ డిమాండ్ మరియు తయారీని పేర్కొంటూ IMF భారతదేశ అంచనాను అప్గ్రేడ్ చేసింది. ఏప్రిల్ 2026లో బ్రిక్స్ డిజిటల్ ఎకానమీ ఫోరంని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం రష్యా. మాస్కోలోని ఫోరం బ్రిక్స్ కోసం ఏకీకృత డిజిటల్ చెల్లింపు వ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) 2026 నివేదిక భారతదేశాన్ని అతిపెద్ద సైనిక వ్యయందారుగా పేర్కొంది. సరైన సమాధానం నాల్గవది. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఖర్చు చేసే దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణ చైనా సముద్రంలో సముద్ర వివాదానికి మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయ శాంతి బహుమతి 2026 గెలుచుకున్న ప్రపంచ నాయకుడు ఎవరు? సరైన సమాధానం కస్సిమ్-జోమా టోకేవ్. ఉద్రిక్తతలను తగ్గించడంలో దౌత్యపరమైన పాత్రకు కజాఖ్స్తాన్ అధ్యక్షుడు గుర్తింపు పొందారు. 2026లో వన్ క్లైమేట్ సమ్మిట్ని నిర్వహించనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? సరైన సమాధానం ఆస్ట్రేలియా. పసిఫిక్ ద్వీప వాతావరణ సమస్యలను నొక్కి చెబుతూ ఆస్ట్రేలియా శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఏప్రిల్ 2026లో స్కెంజన్ ఏరియా ఏ కొత్త దేశాలు అధికారికంగా పూర్తి భూసరిహద్దు ఏకీకరణను అమలు చేసింది? సరైన సమాధానం బల్గేరియా మరియు రొమేనియా. గాలి మరియు సముద్ర ప్రవేశం తరువాత స్కెంజన్ ఫ్రేమ్వర్క్లో భూ సరిహద్దులు పూర్తిగా తెరవబడ్డాయి. ఏ టెక్ కంపెనీ ఏప్రిల్ 2026లో అంతరిక్ష ఆధారిత సౌర శక్తి ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టనున్నట్లు నివేదించబడింది? సరైన సమాధానం మెటా. మెటా తన భారీ ఏఐ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు శక్తినివ్వడానికి అంతరిక్షాధారిత సౌరశక్తిని అన్వేషిస్తోంది. సుస్థిర శక్తి పరివర్తన చట్టంను ఏ దేశం ఏప్రిల్ 2026లో 100% పునరుత్పాదక వస్తువులను 2040కి లక్ష్యంగా ఆమోదించింది? సరైన సమాధానం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ శిలాజ ఎగుమతుల నుండి వైదొలగడాన్ని వేగవంతం చేయడానికి ఈ చట్టాన్ని ఆమోదించింది. ఏ గ్లోబల్ ఏజెన్సీ ఏప్రిల్ 2026లో క్లీన్ వాటర్ యాక్సెస్ అనేది స్వతంత్ర మానవ హక్కుగా ప్రకటించింది? సరైన సమాధానం UN జనరల్ అసెంబ్లీ. నీటి సదుపాయాన్ని ప్రాథమిక మానవ హక్కుగా వర్గీకరించాలని ఉంగ తీర్మానాన్ని ఆమోదించింది. 2026 కోసం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం థీమ్ ఏప్రిల్లో ఇలా ప్రకటించబడింది. సరైన సమాధానం ప్లానెట్ కోసం ఒక ప్రెస్.
ప్రపంచ పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో జర్నలిజం పాత్రపై థీమ్ దృష్టి సారిస్తుంది. ఏప్రిల్ 2026లో గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ను స్థాపించడానికి భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది? సరైన సమాధానం జర్మనీ. భారత్-జర్మనీ ఒప్పందం 2030 నాటికి గ్రీన్ అమ్మోనియా సరఫరా గొలుసును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026గా పేర్కొంది? సరైన సమాధానం రియాద్. రియాద్, సౌదీ అరేబియా, అక్షరాస్యత మరియు ప్రచురణను ప్రోత్సహించడంలో దాని ప్రయత్నాలకు ఎంపిక చేయబడింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) తన 2026 ప్రాంతీయ సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించింది? సరైన సమాధానం అబుదాబి. ఈ సమావేశం మధ్యప్రాచ్యంలో ఒక సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ అమలుపై దృష్టి సారించింది. ఏ దేశం తన మొట్టమొదటి సావరిన్ గ్రీన్ బాండ్ ను అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ 2026లో విడుదల చేసింది? సరైన సమాధానం బ్రెజిల్. అమెజాన్ రెయిన్ఫారెస్ట్ రక్షణ మరియు స్థిరమైన శక్తికి నిధులు సమకూర్చడానికి బ్రెజిల్ బాండ్ను ప్రారంభించింది. ఆర్కిటిక్ కౌన్సిల్ ఏప్రిల్ 2026లో పూర్తి మంత్రిత్వ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. సరైన సమాధానం నార్వే. ఆర్కిటిక్ దేశాల మధ్య పూర్తి దౌత్య నిశ్చితార్థానికి తిరిగి రావడానికి నార్వే దోహదపడింది. ఏప్రిల్ 2026లో పాండమిక్ ఫండ్ 2ను ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది? సరైన సమాధానం ప్రపంచ బ్యాంకు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం ఈ ఫండ్ దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను అందిస్తుంది. గ్లోబల్ AI సేఫ్టీ సమ్మిట్ 2026 ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం సియోల్. సియోల్ సమ్మిట్ ఉత్పాదక AI నమూనాల కోసం సేఫ్టీ ఫస్ట్ ఫ్రేమ్వర్క్పై దృష్టి సారించింది. ఏప్రిల్ 2026లో ట్రాన్స్పసిఫిక్ పార్టనర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం CPTPP లో అధికారికంగా ఏ దేశం తిరిగి చేరింది? సరైన సమాధానం యునైటెడ్ కింగ్డమ్. భారీ వాణిజ్య కూటమిలో అధికారిక సభ్యుడిగా UK తన మొదటి పూర్తి సంవత్సరాన్ని పూర్తి చేసింది. 2026 మందికి టైమ్ 1 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్గా ఎవరు పేరు పెట్టారు? సరైన సమాధానం శ్రీధర్ రామస్వామి. నీవా స్నోఫ్లేక్ లీడర్ గోప్యత కేంద్రీకృత AI శోధన ఆవిష్కరణలకు గుర్తింపు పొందింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7, 2026 థీమ్. సరైన సమాధానం నా ఆరోగ్యం, నా హక్కు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సేవలకు చట్టపరమైన హక్కును థీమ్ నొక్కి చెప్పింది. ఏప్రిల్ 2026లో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం శ్రీలంక. బ్లూ ఎకానమీ మరియు సముద్ర భద్రతపై దృష్టి సారించిన ఈ సమావేశానికి శ్రీలంక అధ్యక్షత వహించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మేనేజింగ్ డైరెక్టర్ ఏప్రిల్ 2026లో రెండవసారి నియమితులయ్యారు. సరైన సమాధానం క్రిస్టాలినా జార్జివా. మరో 5 ఏళ్ల కాలానికి నాయకత్వం వహించడానికి జార్జివా తిరిగి నియమితులయ్యారు. ముందస్తు ఎన్నికలకు దారితీసిన ఏప్రిల్ 2026లో ఏ దేశ పార్లమెంటు రద్దు చేయబడింది? సరైన సమాధానం బల్గేరియా. PIB నివేదించిన ప్రకారం బల్గేరియా రాజకీయ ప్రతిష్టంభన కాలం తరువాత ఎన్నికలు నిర్వహించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026 ప్రివ్యూ ప్రపంచంలో అత్యంత వినూత్నమైన దేశంగా ఏ దేశానికి ర్యాంక్ ఇచ్చింది? సరైన సమాధానం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ వరుసగా 16వ సంవత్సరం తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఇంధన రవాణా గురించి చర్చించడానికి కాస్పియన్ సముద్ర శిఖరాగ్ర సదస్సు 2026ని ఏ దేశం నిర్వహించింది? సరైన సమాధానం కజకిస్తాన్. మిడిల్ కారిడార్ వాణిజ్య మార్గాన్ని ప్రోత్సహించడానికి కజకిస్తాన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. యునైటెడ్ నేషన్స్ హాబిటాట్ అసెంబ్లీ 2026 ఏప్రిల్లో ఏ అంశంపై దృష్టి సారించింది? సరైన సమాధానం అందరికీ హౌసింగ్. 2030 నాటికి గ్లోబల్ అర్బన్ హౌసింగ్ లోటును తగ్గించాలనే లక్ష్యంతో ఈ సభ జరిగింది. ఏప్రిల్ 2026లో ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశం ప్రారంభించింది? సరైన సమాధానం భారతదేశం. ఓంకారేశ్వర్ రిజర్వాయర్పై భారతదేశం యొక్క ప్రాజెక్ట్ ఈ నెలలో పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO ఏప్రిల్ 2026లో కొత్త గ్రీన్ షిప్పింగ్ లక్ష్యాలను స్వీకరించింది.
లక్ష్యం ఏమిటి? సరైన సమాధానం 2050 నాటికి నికర జీరో ఐఎంఓ శతాబ్ది మధ్య నాటికి గ్లోబల్ షిప్పింగ్ ఫ్లీట్ను డీకార్బనైజ్ చేయడానికి తన వ్యూహాన్ని బలోపేతం చేసింది.